రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అందరు వచ్చేసారు. సరే, సో ఇప్పుడు ఏంటంటే అప్రక్తం అంటే ఒకే అక్షరం ఉండడము, అవునా? సో మరి ఆ అక్షరం ఎక్కడ ఉండాలి, ఏంటి విషయం ఏమైనా ఇక్కడ ఏం చెప్తున్నాము, ఏమీ లేదు. కానీ అప్రక్తంలో చెప్తారు ఏమని, చివరిగా పదాంతములో, పదాంతములో ఒక్క అక్షరం ఉంటే దాన్ని అప్రక్తం అంటాము. అది ఎక్కడ అంటే పదాంతములో. ఎక్కడ ఉండాలి ఇదంతా కూడా? పదాంతంలో. పదాంతం. పదాంతములో. ఎక్కడంటే అక్కడ కాకుండా పదాంతములో ఉండాలి. అప్పుడు దాన్ని అప్రక్తం అని పేరు పెట్టినరు. ఆ అప్రక్తాలలో వకార సకారాలను తీసుకొని వాటికి కొన్ని నియమాలు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఆ వకారం గురించి ఏంటో మనం మాట్లాడుకుందాం. ధాతువుకి వకారముతో ఉన్న ధాతువు ఉందనుకోండి, అర్థమవుతుందా? ఉమ్. సో ధాతువుకి కానీ ఇప్పుడు మనం ప్రత్యయాలు చూస్తున్నాం, సారీ, ప్రత్యయ ప్రకరణంలో ఉన్నాం మనం ఇప్పుడు, అవునా? సో అవును. ప్రత్యయాలు, ప్రత్యయాలు. ప్రత్యయంలో ఉన్నాం. సో ప్రత్యయములో వకారం ఉందనుకోండి, ఎక్కడ? చివర్లో. ప్రత్యయముల ఉమ్, చివర్లో ఆ, సో ప్రత్యయంలో చివర్లో, పదం అని అవసరం లేదు ఇక్కడ. ఓకే, ప్రత్యయంలో చివర్లో. ప్రత్యయములో ఉందనుకోండి వకారం ఒంటరిగా మిగిలింది. ఓకే, సో ఆ ఒంటరిగా మిగిలిన దాన్ని అప్రక్తం అన్నాము. సో ఆ అప్రక్తానికి ఏమవుతుంది, లోపహ. ఏమన్నారు ఇక్కడ? ఆహా, వకారము లోపహ. లోపిస్తుంది అన్నారు. ఏమన్నారండి? లోపము అంటే లోపిస్తుంది. అప్రక్తమల లాభం ఒకటి ఏంటంటే లోపం అవుతుంది తెలుసుకోవాలి. వకారం మీకు ఒక్క దగ్గర అప్రక్తంగా కనిపించింది, ఒంటరిగా కనిపించింది అంటే దాన్ని ఏం చేస్తారు మీరు? లోపం లోపం చేస్తాం. చేస్తాం. లోపం చేస్తాం. ఎందుకని? మహర్షి చెప్పాడు కాబట్టి. ఏమన్నారు? వకార అప్రక్త లోపః. ఏంటి? వకార అప్రక్త లోపః. ఓకే, సో దానికి సూత్రం ద్వారా వ్యోరప్రక్తస్య ఎందుకన్నారంటే వకార యకారం కూడా చెప్పుకున్నారు ఇక్కడ. ఓకే, సో యకారాన్ని కూడా చెప్పుకున్నారు. ఓకే, సో వ్యోరప్రక్తస్య లోపః. ఇంకా అప్పుడు సకారం లేదా అమ్మ మరి? ఉంది, ఉంది, అది కూడా ఉంది. సో ఫస్ట్ ఇది ఒక్కటే చూసుకోండి, వ్యోరప్రక్తస్య. ఓకే. సో వకారం వేరప్రక్తస్య, వే వే అంటే వకారం, వేరప్రక్తస్య అన్నారు, వ్యోర్ కాదు, వే. ఓకే, వేరప్రక్తస్య అంటే వేహే. ఓకే, వేరప్రక్తస్య. క్త. అనంత్ గారు మీకు బోర్డు కనిపిస్తుందా? రాలేదేం బాబు. ఓకే, సో వేరప్రక్తస్య. సో ఇక్కడ వినండి వినండి, వేరప్రక్తస్య అంటే వేహే అప్రక్తస్య. ఓకే, అప్రక్తస్య వేరప్రక్తస్య అంతే చెప్పిండ్రు ఆ సూత్రం. అయితే మరి ఇంకేం చూస్తారు మీరు? ఎక్కడికి వెళ్తారు? అనువృత్తికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? అనువృత్తికి వెళ్ళాలి. అనువృత్తి. సో అనువృత్తిలో ఏముంటుంది చెప్పండి, గెస్ చేయండి. లోపః. లోపః. సూపర్ సూపర్, నాదండి. దేనికి లోపః ఉంటుంది? వే అని ఆల్రెడీ చెప్పేసాను ఇందులో, అవునా? వకారానికి, అప్రక్త వకారానికి అన్నారు అక్కడ. సూత్రంలో ఏమన్నారు? అప్రక్త వకారానికి ఏం జరుగుతుంది మరి? లోపః. ఎక్కడ ఉంటుంది అది? అనువృత్తిలో. సో అదనమాట. అయితే మరి ఇక్కడ నేను ఒక ప్రత్యయం ఇస్తాను, చూడండి. ఒక ప్రత్యయం ఇస్తాను, మీరు మంచిగా గమనించండి. అన్ని ఇత్తు సంజలు ప్రత్యయం రాగానే ఏం చేయాలి? ఫస్ట్ ఇత్తు సంజలు చూడాలి. మిగిలిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించాలి, అవునా? అవునండి. సో ఫస్ట్ ఇత్తు సంజలు చూడండి. క్విన్. నకారం ఇత్సంజ. ఎలాగా? హలంతం తోటి. హలంత్యంతో. ఇకారం ఇత్సంజ. తోటి కాదు, వకారం. నీతష్ట దేనికి వస్తుంది? ఏం చేస్తున్నారు? భూతకాలం చేస్తున్నారు. లంగు లకారంలో ఇతస్థ వస్తుందండి. లంగులు చోటు కాబోతుంది కదా. కా చెప్పండి అంతే. ఓకే, లశక్వత. సో ఇప్పుడు మిగిలింది. ఓకే, సో ఈ విలో ఇకారం ఏంటి? ఉచ్చారణార్థం లోపం. ఓకే, ఇకారం ఏంటి? ఉచ్చారణార్థం లోపం. ఏమన్నారు? ఉచ్చారణార్థం లోపం అయితే వకారం మిగులుతుంది అంటున్నా. ఇకారం ఏంటి? ఉచ్చారణార్థం. లోపం. ఉచ్చారణార్థం ఉంది అంటే దాన్ని ఏం చేస్తాం? ఇక
లోపం. లోపం చేస్తాం. ఉచ్చారణాన్ని తీసేస్తున్నాం అక్కడ కదా. సో అప్పుడు ఏం అవునండి. మిగిలింది? వ్ మిగిలింది. ఇప్పుడు ఏంటో దాన్ని ఏమన్నారు? అపృక్తం. అప్రిక్తం. అపృక్తం. అప్రిక్తంలో బకారం ఏముంది? లోపం అవుతుంది. లోపః. లోపం. సో ఇప్పుడు అర్థమైందా? మొత్తము లోపం అయ్యింది. అవునా? సో ఈ ప్రత్యయం మొత్తం కంప్లీట్ గా లోపమైంది 3-4 సూత్రాల ద్వారా. అవునా? సో దీన్ని ఏమనాలి? సర్వాపహారి లోపః. ఏమంటాము? సర్వాపహారి లోపః. లేదంటే శూన్య ప్రత్యయ. ఏమంటాము? శూన్య శూన్య ప్రత్యయ. ప్రత్యయ. సో దీనికి ఏమని పేర్లు? 2 పేర్లు. ఏదది? శూన్య సర్వాపహారి ప్రత్యయ, సర్వాపహారి లోపః. సర్వాపహారి లోపః. లోపః. ఒకటి. శూన్య ప్రత్యయ. ఉమ్. శూన్యం అంటే ఏంటి? ఏమీ లేదని. అక్కడ ఏమీ లేదు ఇక. ఆహా. మరి ఏ- శూన్య ఏ- ప్రత్యయం అని ఎందుకు అంటున్నావు? ఉన్నది పోయింది కాబట్టి శూన్య ప్రత్యయం అన్నాం. అర్థమైందా? ఏముండే అక్కడ? ప్రత్యయం ఉండే. సో అదేమైంది ఇప్పుడు? శూన్యమైపోయింది. శూన్యమైంది. హా. సర్వాపహారి అని ఎందుకన్నాం మరి? అన్నీ పోయినాయి అందులో. అన్ని పోయింది ఆ కాబట్టి సర్వాపహారి హారి. హారి. లోపః. అంటే మొత్తం ఉడుసుకు పెట్టుకుపోయినాయి అన్ని. అన్నీ పోయినాయి. లోపం అంటాం. సో లోపః అని సంస్కృతంలో లోపం అని తెలుగులో రాశాను అంతే. శూన్య ప్రత్యయ లోపః. సర్వాపహారి లోపః. లోపః. సో బకారం అంతా కూడా పోయింది. ఇది కూడా పోయింది. వైరప్రుక్తస్య. ఎందువల్ల పోయింది? ఇది అపృక్తం అవ్వడం వల్ల పోయింది. అపృక్తం అన్ని తీసేయచ్చా మరి అంటే ఏమన్నారు? ఈ రెండింటిని వాడుకున్నాం మేము అని చెప్పారు. వాస. వాసాలు. అపృక్త వకారానికి లోపం జరుగుతుందని చెప్పారు. ఆ. వకారం ఈ సకారం. సకారం గురించి ఇంకా మనం ఇక్కడ మాట్లాడలేదు. ఓకేనా? తర్వాత. అంతే. అంతే. సో ఇంతవరకు మీకు అర్థమైందా? ఓకే. అమ్మ, ఇది ఒకటి- సేవ్ చేసి చూపిస్తాను. ఒకటి ప్రత్యయం చూపించండి. చూపిస్తా. ఇంకా చూపిస్తా. క్విప్ ఒకటి చేశారు మీరు. ఓకే. క్విన్ చేశారు. క్విప్ చెప్పండి. నేను ఒకటే చేసిన మిగతా చేయలేదు కదా. లో క్విప్లో పకారం పకారం హలంత్యం. హలంత్యం కకారం లషక్వ తద్దితే వి ఉంటది. మళ్ళీ ఈకారం ఈకారం ఉచ్చారణార్థము కూడా వు ఉంటది. ఉచ్చారణలో వు అపృక్తం కాబట్టి లోపం జరుగుతుంది. అపృక్తం కాబట్టి అందరికి బట్టిఫై అయిపోయిందమ్మా. విచ్ విచ్ అందరికి చెప్పండి. బట్టిఫై అయిపోయింది. అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాము, వింటున్నాం. బస్ విచ్ అది. ఆ విచ్చులో చకారం హలంత్యము, విలో ఈ ఉచ్చారణార్థము వు ఉంటది. వు అది అపృక్తం కాబట్టి లోపం జరుగుతుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మొత్తం ప్రత్యయాలు? 6 43. ఉన్నాయి. 6 ఉన్నాయా? 6. సో ఏమేమి ఇప్పుడు 3 రాసినాం మనం. అవును. ఇంకా ఇప్పుడు ఇంకోటి చెప్పండి. విట్. ఇంకా 3 రాసుకుంటే అయిపోతుంది. విట్ చెప్పండి. టకారం హలంతంతుడు పోతుంది. ఉమ్, ఇకారం ఉచ్చారణాత్మక వా మిగులుతుంది. ఉమ్. ఏమైంది? భూమికి వావు లోపం అయిపోతుంది. ఆగండి. ఎందుకంటే ఫస్ట్ అట్లా అపృక్తం. చెప్పొద్దు. ఏకాక్షరం మిగిలింది, అది అపృక్తం కాబట్టి లోపమైందని చెప్పండి. ఏకాక్షరం మిగిలింది, అది అపృక్తం కాబట్టి లోపమైంది. అది ఇది మనం కంప్లీట్ గా చెప్పుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు మర్చిపోము అదిగా. అవును అవును అవును. ఓకే. గుడ్డిగా చెప్పకుండా మనం ఏంటంటే ప్రయత్నపూర్వకంగా చెప్పాలి. న్వి. నీ లోపల హ్మ్. అణ చుట్టూతో పోతుంది. వి చుట్టూ ఉంటది. తొట్టుపోతుంది. అనా దేంతో పోద్దమ్మా? మిగిలిద్ది. చుట్టూ అవి చుట్టూ అండి చుట్టూ చుట్టూ. వికారం కాదు, ఒక నిమిషం ఆగండి. ఉచ్చారణ. అమ్మ ఆగండి ఒకసారి. అణ అనేది ఉంది కదా, అణ అనేది వర్గీయ అక్షరమా కాదా? అవును. ఏ వర్గంలో వస్తుంది అది? టవర్గము. టవర్గం. టవర్గానికి రిలేటెడ్ ఉన్న లింక్ ఏంటి? సూత్రం ఏంటి? చుట్టూ. చుటూ. చుట్టూ ఓకే. సో చుటూ ఆ ద్వారా చుట్టూ అనే సూత్రం చుట్టూ ద్వారా తోటి పోతుంది. చుటూ అనే సూత్రం ద్వారా ఇత్ సంజ్ఞ పోతుంది. ఇత్ సంజ్ఞ. ఏమనాలి? ఇత్ ఇది సంజ్ఞ. సంజ్ఞ అవుతుంది. ఇది సంధ్య అవుతుంది. ఇసంజ అవుతుంది. కాబట్టి ఉమ్. లోపం కాబట్టి అవుతుంది. లోపం అవుతుంది. నకారం లోపం లోపం అంటే అవుతుంది. లోపం అంటే తస్య లోపః అదర్శనం తస్య లోపః. లోపః లోపః. అదర్శనం లోపం. లోపం అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? తస్య తస్య లోపం అదర్శనం. లోపం అదర్శనం కనపడకుండా చేయడం. లోపః. అదర్శనం అని చెప్పాలి. అదర్శనం. అంతే. సో లోపం అంటే ఏంటి? అదర్శనం. కనపడకుండా చేయడం. అదర్శనం. అదర్శనం లోపః. తర్వాత ఏంటి? ఇత్ అంటే ఏం చేస్తారు? ఇత్ అని పేరు పెట్టిన దానికి ఏం చేయమన్నారు? లోపం చేయమని. లోపం చేయమని. చేయమన్నారు. అంతే. తర్వాత మిగిలింది ఏంటి చెప్పండి. ఇప్పుడు కంప్లీట్ చేయండి ముని గారు. అమ్మా నువ్వే. ఇచ్చంజ చివర చెప్పానా? న్వి అనేది ఆ. చెప్పండి.
మీకు చెప్పండి. ఉమ్. నకారం చుట్టుతో పోయింది, వి నకారం మిగిలింది. చుట్టూతో పోయింది. తర్వాత ఈ వి మిగిలింది. ఉచ్చారణార్థం ఇకారం పోయింది, ఉమ్. వా మిగిలింది. ఉమ్. వా వు మిగిలింది. అపృక్తం కాబట్టి దాని లోపం అయిపోయింది. వకారం ఇది అనాలి, చెప్పాలా? లేకపోతే అప్రప్తం కాబట్టి అది ఏకాక్షరం కాబట్టి లోపమైంది. అపృక్తమైంది, అపృక్తం కాబట్టి లోపమైంది. అది సూపర్ అండి. ఉమ్. అట్లా చెప్పాలి. ఓకేనా? అపృక్తం అట్లా కాబట్టి చెప్తే మీకు మంచిగా ఎప్పటికైనా గుర్తుండిపోతుంది. ఏకాక్షరం కాబట్టి ఏకాక్షరం అనేది రావాలి మనకు. ఓకే, ఏకాక్షరం కాబట్టి లోపమైంది. ఎందుకంటే ఏమన్నాము? ఏకాల అప్రక్తం. మీకు అది వచ్చి ఉమ్. సూత్రం వచ్చేసింది అక్కడ. ఏకాల. ఓకే, మరి అది వచ్చి శ్రీ లోపల చుట్టూ ఉండండి, వేరే ద్వారా వాళ్ళకి ఇద్దాం ఛాన్స్, వేరే వాళ్ళకి. ఓకే, ఉమ్. విజయ్ మునిగా దుర్గ చెప్ గారు చెప్తారమ్మా? విజయ్ దుర్గ గారు చెప్తాను. చెప్పండి. చ్వి. శ్రీ ఉమ్. చా హలంతం గనుక లోపమైంది. హలంతం ఎక్కడుంది? హలంతం ఎట్లా? చెప్పండి. చుట్టూ చెప్పండి. ఆహా. చుట్టూ మూలాన హలంతమైంది. హలంతం కాలేదు. లోపమైంది. ఇత్ సంధ్య. చుటూ ద్వారా ఏమైంది? సంధ్య ఏమొచ్చింది? ఇత్ అని వచ్చింది పేరు. చుటూ అనే సూత్రం ద్వారా దానికి పేరు వచ్చింది. ఏం పేరు? ఇత్ సంజని ఇత్ అని పేరు వచ్చింది. ఇత్ అయిన తర్వాత ఏం చేయాలి? లోపం చెయ్యాలి. లోపం చేయాలి. లోపం అంటే లోపం ఏంటి? ఏంటి? కనిపించకుండా పోవటం. అది సూపర్. తర్వాత ఇప్పుడు ఈ కారము దేంట్లో ఇకారము? ఎక్కడుంది ఇకారం? వాకి ఇకారం ఉంది కదా. వాలో ఉన్న ఇకారం, దాన్ని ఏమంటాము? వాలో అట్లా ఉన్నది చెప్పాలి. అంటే ఉత్తర. అవునా? వకారోత్తర. వకారానికి ఉత్తరంగా ఉన్నది. ఉత్తరంగా అంటే ఏంటి? పరముగా ఉన్న ఇకారం ఏమవుతుంది? వాకి పరంగా ఉన్నది పరంగా ఉన్న ఇకారం. దాన్ని ఏం చేస్తున్నాం? లోపం చేస్తుంది. ఎందుకని? ఉచ్చారణార్థం. ఉచ్చారణ. మీరు చెప్పకండి స్వామి. అదే గుర్తు రాలేదండి. ఉచ్చారణార్థం ఇకారం లోపం చేస్తున్నాం. తర్వాత మిగిలింది ఏంటి? వా ఉంది. వకారం మిగిలింది. వకారం. వకారం మిగిలింది. వకారం ఏకాక్షరం కనుక అప్రోక్తం కనుక దానికి లోపమైంది. దానికి లోపం చేయమన్నారు కాబట్టి లోపం ఏకాక్షరం కనుక లోపం చేయమన్నారు. ఏకాక్షరం. ఏకాక్షరము? వకార ఏకాక్షరం అని చెప్పాలి. ఏంటి? వకార ఏకాక్షరం. వకార ఏకాక్షరానికే లోపం చేయమన్నారు. మిగతా అన్నిటికీ ఏవేవో చెప్పి చేయమని చెప్పలేదు కదా. సకారం కూడా వస్తుందమ్మా. సకారం వస్తుంది. ఇప్పుడు దాన్ని మర్చిపోండి. ఊరికే నేను చెప్పాను మీకు. చెప్పలే ఇప్పుడు ఓన్లీ వానే. అంటే వాస అందులో ఉన్నాయి. చెప్పినవి చెప్పారు. వినండి, చెప్పినవి వినండి. వకార సకారాలు ఉంటాయి కరెక్టే, గానీ ఇప్పుడు మనం చెప్పుకుంది వకారం గురించి. ఈ వకారము ఎన్ని విధాలుగా, ఎన్ని ప్రత్యయాలలో వస్తుంది చెప్పండి? అప్రక్త వకారం ఎక్కడెక్కడ వస్తుంది? 6 చెప్పండి ఆ పేర్లు. క్విన్, క్విప్, క్విప్, విప్, క్విచ్, విచ్, విట్, విట్, విప్, చ్వి. విప్, చ్వి. నేను చెప్తాను వినండి. క్విప్, క్విన్, విప్, క్విన్, క్విన్, విచ్, విట్, విచ్, విట్, విచ్, విట్, న్వి, చ్వి. నివిచ్వి. నివిచ్వి. రెండు చెప్పాలా? క్విన్, క్విప్, విచ్, విట్, న్వి, చ్వి. క్విన్, క్విప్, క్విప్పు, నిచ్, విప్, విచ్చు, విచ్వి. విట్టు, న్విప్పు, చ్వి. క్విన్, క్విప్, విచ్, క్విన్, క్విప్, క్విన్, క్విన్, క్విప్. క్విప్, విచ్, విట్, నేను అంతే చెప్పిన, రెండే చెప్పిన. క్విన్, క్విప్, క్విన్, క్విన్, క్విప్. క్విప్, క్విన్, క్విన్, క్విప్, క్విన్, క్విప్, అంతే. క్విన్, క్విప్. సో ఒక్కొక్కరు రెండు రెండు సార్లు చెప్పండి. క్విన్, క్విప్, క్విన్, క్విప్. క్విన్, క్విన్, క్విప్, క్విప్, క్విన్, క్విప్. క్విన్, క్విప్, క్విన్, క్విప్. ఒక్కొక్కరు రెండు సార్లు. విజయలక్ష్మి గారు చెప్పండి. నాకు మైక్ ఉందా అండి? ఉంది, చెప్పండి. కరెక్ట్, ధన్యవాదాలు. క్విన్, క్విప్. క్విప్, క్విప్, తర్వాత విచ్, అంటే ఇందే, ఈ రెండే నేను చెప్పింది, రెండే. క్విన్, క్విప్ రెండే రెండు సార్లు చెప్పండి. క్విన్, క్విప్, క్విన్, క్విప్. బస్. ఇంకా అనంత్ గారు. క్విన్, క్విప్, క్విన్, క్విప్. కొంచెం స్పీడ్ గా చెప్పండి. క్విన్, క్విప్, క్విన్, క్విప్. క్విన్, క్విప్, క్విన్, క్విప్, క్విన్, క్విన్, క్విప్,
క్విన్ అంతే. క్విప్ ఆ, కొంచెం స్పీడ్ అవడం యా ఏదో ఒక చెప్పారు. టంగ్ ట్విస్ట్ ఓకే, లా ఉందండి అది. అదే నెక్స్ట్ మన ఎవరు మూర్తి గారు ఉన్నారా? Kip, which, మూర్తి గారు with, క్విన్ కిప్ చెప్పండి. క్విన్ కిప్ క్విన్ క్విప్ క్విన్ కిప్ క్విన్ కిప్ కిన్ కాదు, క్విన్ క్విప్ క్విన్ 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 కిప్ క్విన్ క్విన్ క్విప్. క్విన్ అబ్బా, క్విప్ ఎవరు మాట్లాడద్దు, వారు ఒక్కరే వినిపించాలి నాకు, ఓకేనా? ఆ, చెప్పండి. కవిత, ఆ, మీ బోర్డు రావడానికి ఎంతసేపు పడింది కవిత? వచ్చిందా? నేను ఇప్పుడు వేరే వైట్ బోర్డ్ పెట్టాను కదా మీకోసం. అప్పుడు వచ్చింది మరి. అదే ఎందుకో మన ఇంతవరకు రాలేదు, ఇప్పుడే రాలేదు. జస్ట్ ఓపెన్ అయింది. రాలేదన్నారు కదా అని ఇది వైట్ వేరేది తీసుకొచ్చాను ఇక. ఆ, మన అనంత్ గారు ఆ, ఎంబడే కొబ్బరికాయ కొట్టేసేయండి. ఓకే ఓకే, వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? మన ముని గారు. అమ్మా ఇప్పుడు ఇవి 5 ఉన్నాయి, 6 లేవు కదా మరి. 6 ఉన్నాయి చూడండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఆ 2 చెప్పండి, వస్తాయి మీకు. నాకైతే 5 కనబడుతున్నాయి. ఆహా, కనిపిస్తుంది సరే, మీరు ఆగండి. అమ్మ ఆగండి. మీరు చెప్పండి, క్విన్ క్విప్ చెప్పండి 2 సార్లు. క్విప్ క్విప్ క్విన్ క్విచ్ క్విప్ క్విట్ క్విన్ క్విన్ క్విప్. ట్వీ అదంతా కాదు, నేను అడిగిన 2 చెప్పండి. క్విన్ క్విప్, క్విమ్ క్విమ్ క్విట్. అది టంగ్ ట్విస్ట్ ఉంది కవిత అది. అవునవును, క్విన్ క్విప్ క్విన్. ఇక్కడ 5 కనబడుతున్నాయి నాకు. 5 అరే కనిపిస్తుంది. రామ. మీది లోకం అక్కడ ఉంది అయ్యో. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేస్తలేరు. సరే ఆగండి, మీరు ఆగండి, వినండి. నెక్స్ట్ ఎవరు? మన ఇందిర గారు. క్విన్ క్విప్ క్విన్ క్విప్ క్విన్ ఆ, క్విప్ క్విన్ క్విప్. చాలు. తర్వాత మన ఎవరు? అమ్మ మీరు. ఆ, సామ్రాజ్యం గారు. క్విన్ కింద ఎక్కడ ఉంది ఇక్కడ? సామ్రాజ్యం గారు చెప్పండి. క్విన్ క్విప్ ఆ, క్విన్ క్విప్ ఉత్తమం. క్విన్ క్విప్. ఉత్తమం. ఇంకా అందరు చెప్పేశారు కదా. అవునండి. Pin Quip. అంతే అమ్మా. అదే ఓకే, అవి 2. ముని గారు హలో 2 వచ్చినాయా? క్విన్ క్విప్ ఎన్నైనాయి? Pin Quip. క్విన్ క్విత్. ఓకే, సో ఇక్కడ నేను గ్రీన్ లో లేదని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. Quip. Quip. ముని గారు క్విన్ క్విప్ ఆ రెండే చెప్పండి. క్విన్ క్విప్. ఇక్కడ చూడండి. ఇప్పుడు క్విన్ క్విన్ క్విప్ ఇప్పుడు కనబడుతుంది. కరెక్ట్. ఇప్పుడు 6 వచ్చినాయి. క్విన్ క్విప్ క్విన్ ఇప్పుడు క్విప్ కనిపించడం క్విన్ కాదు, క్విప్. మీరు ఎగ్జాంపుల్ చెప్పినదే క్విన్. అర్థమైందా? ఫస్ట్ ఓహో, క్విన్ అలా నేను పైన చెప్పిన. రాశారా? క్విప్ అదే. క్విన్ క్విప్. ఓకే అమ్మా, క్విన్ క్విప్ ఇప్పుడు కరెక్ట్ కనబడుతుంది. తర్వాత ఇప్పుడు విచ్ విట్. చూడండి, మరి మైండ్ అక్కడ ఆగిపోయింది. విచ్ విచ్ విట్ విచ్ విట్ విచ్ విట్ విచ్ విట్. అంతే. విచ్ అందరూ విప్ చెప్పండి. విచ్ విప్ విచ్ విచ్ విట్ విచ్ విట్ విచ్ విట్. ఒక్కొక్కరు విచ్ విట్ విచ్ విట్ ఓకే, 2 నెక్స్ట్ సార్లు. తర్వాత విచ్ విచ్ వి అండ్ విచ్ వి. వి నీచ్వి 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 వి నీ నీచ్వి కాదు, వి. నివి Nvi. నివి ఆ, నివి వి, చ్వి. వి. దాంట్లో నకారం పలకాలి కదమ్మా. పలకాలి, నీ లేకపోతే చ్వి నీ అంటున్నారు మీరు. నీ నీచ్వి అంటే వకారమే లేదు అందులో. మనకు కావాల్సిందే లేదు. నీచ్వి నీచ్వి. ఓకే. ఒకరు చెప్తున్నప్పుడు ఇంకొకరు ఆగిపోవాలి. ఇంతకు ముందు కవిత గారు చెప్పారు, మనం పాటించాలి. అదే కదా, ఒకరు చిన్న చిన్నవి. చెప్తున్నప్పుడు ఇంకొకరు ఆగిపోవాలి, నెక్స్ట్ ఇంకొకరు చెప్పాలి. అది పద్ధతి. అంతే. సో చిన్న చిన్నవి చెప్పండి మనము ముని గారు నేర్చుకోవాలి. చెప్పండి. అమ్మా చెప్పనా నేను? చెప్పండి. చెప్పండి. నీచ్వి నీచ్వి మెల్లిగా. నీచ్వి ఆ, నీచ్వి. అదే ఫస్ట్ టైం మెల్లిగా చెప్పండి, తర్వాత స్పీడ్ పెంచుకోండి అట్లా. ఓకే. అమ్మా ఇంకా ఎవరు? విజయలక్ష్మి గారు. Quip. Which. అయిపోయింది. Wit. ఓకే, చెప్పండి చెప్పండి. న్వీచ్వి. మీరు ప్రశ్న వినండి. న్వీచ్వి అంటే ఏది వేయాలి? Quip. Which. Wit. నేనేం చెప్తున్నానో అది చెప్పండి అంతే. న్వీచ్వి చెప్పండి. చ్వి అంతే, చాలు. నువ్వీచ్వి అనంత్ గారు. నువ్వీచ్వి అమ్మ మీరు నువ్వీచ్వి. విజయలక్ష్మి గారు, మీరు మ్యూట్ లో పెట్టుకొని అందరు చెప్తున్నంతసేపు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. అందరు, ప్రతి ఒక్కరు. ఓకే, ఎవరైతే చెప్తున్నారో
మ్యూట్ పెట్టేసుకోండి అంతే. మీరు చెప్పడం అయిపోయినాక మ్యూట్ పెట్టేసుకొని మీరు గట్టిగా చెప్పండి. నువ్వి చ్వి అట్లా ఓ 2-3 సార్లు నువి చెప్పండి. నువి చ్వి నువి బస్ చ్వి. అంతే. విజయదుర్గ గారు ఆ, న్వి చ్వి న్వి చ్వి న్వి ఇందిర చ్వి గారు నివిచ్వి 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 మూర్తి గారు అందరు పర్ఫెక్ట్ అయిపోయిన నీచులా ఆ, మీ త్వి మీ త్వి అంతే. ఓకే. ఇన్వి ఇన్వి చ్వి. ఆ, తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? అందరూ ఆ, అయిపోయారు. నేను సామ్రాజ్యం గారు సామ్రాజ్యం గారు నువి చ్వి నువి చ్వి నువి చ్వి. అంతే. సో ఇప్పుడు మీకు 6 ప్రత్యయాలు వచ్చేసినాయా? ఉమ్. నోటికి ఓకే. ఈ 6 ప్రత్యయాలకు ఏమని చెప్పుకున్నాము? వేరప్రయుక్తస్య ఉంది. ఇందులో ఏముందండి? అప్రయుక్త వకారము ఉంది. ఏముంది అందులో? అప్రయుక్త వకారం ఉంది. అప్రయుక్త వకారం ఉంది. అప్రయుక్త వకారం అంటే ఏంటి? ఒకే ఏకాక్షర వకారం. ఏక ఏకాక్షరం. ఆ ఏకాక్షరం. ఏకాక్షరం ఏముంది? వకారముతో. అవునా? ఉమ్. వకార ఏకాక్షరం ఉన్నదాన్ని ఏం చేయమన్నారు? లోపం చేయమన్నారు. లోపం చేయమన్నారు. అవునా? సో అవును. వకారం అప్రయుక్తం ఉంటే దాన్ని లోపం చేయమన్నారు. సో ఈ విషయాలు మనము గమనించాలి. ఎక్కడ గమనించాలి? ప్రత్యయములో. ఎక్కడ గమనించాలి ఇవన్నీ? ప్రత్యయములో. ప్రత్యయములో. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? డుపచష్ అని చెప్పుకున్నాం. అట్లా ఒక ధాతువు, అది ధాతువు అవునా కాదా దాన్ని రికగ్నైజ్ చేయాలి. తర్వాత ఇత్ సంజ్ఞలు చూడాలి. ఇత్ సంజ్ఞలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని సూత్రాల ద్వారా చెప్పబడింది? 7 4 7 సూత్రాలు. సూత్రాలు. ఆ? 7 సూత్రాలు ఏమేమవి? అధాగా చెప్పండి. అగాధ ఆశలు ఉలిని అధాగా బలింగ్ కాదు, అందుకే ఆగిపోయినా నేను అక్కడ. ఏంటది? ఆశలు ఆ ఊహలు. ఫస్ట్ ఏంటి? ఆశల వద్దు ఊహలు ఊహల వద్దు ఊహన అసచుల ఊహన అసచుల ఊహన ఆశచులు. ఊహన ఆశచుల ఆశచుల. అంటే ఏంటి చెప్పండి, అక్కడ చెప్పేసేయండి. అంటే ఉపదేశే ఉపదేశ 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 అజనాస్కేత్. అజనాసిక హిత్ హలంత్యం నా ఒక్కొక్కటి చెప్పాలి అంతే. నచ్చ హలంత్యం. పదాంతస్య జలి ఆ? ఉహుహు. ఏంటిది? నా ఆ విభక్త సూపర్ అండి. నా విభక్తౌ తుస్మాహ. నా విభక్తౌ తుస్మః. ఆ ఏంటి? ఆదిరీటుడవ అదర్శనం లోపః. ఆదిరీటుడవ ఆదిరీటుడు ఇక్కడ ఆ ఉంది. ఆదిరీటుడువా. తర్వాత షహ షహ ప్రత్యయస్య. ప్రత్యయ వద్దుదే. షహ ప్రత్యయస్య. తర్వాత చు చుటు చుటూ ల చుట్టూ రక్షక్వతద్ది లసకదద్దితే. తక్కువదిద్దితే. ఓకేనా? అవ్వండి. ఉత్తమం. సత్వాది కార్యాలు ఎన్ని చూడాలి? 4 4. సత్వాది కార్యాలు ఎన్ని ఉంటాయి? 4 4. ఒకటి శోపదేశం. చెప్పండి. సోపదేశం శాస. నోపదేశం. ఇంకోటి నా ఏంటి? అనానా. నోపదేశం అని చెప్పండి. శోపదేశం, నోపదేశం నోపదేశం. అనానా. ఉపదేశం తర్వాత ఇదిత్. ఇదిత్ ఇది తర్వాత నుమ్. ఏంటిది? తర్వాత ఉపదాలో రాకి అమ్మ పైకి ఉపధాలో జరుగుతలేదు రా. కదా ఇది. ఉపధాలో రేప. రా రేప అమ్మ ఉపధాలో పైకి రేప. జరుగుతలేదు కదా. ఏమైంది? పైకి జరుగుతలేదు కదా ఇది. జరగదు, ఇది ఫిట్ టు స్క్రీన్. ఇది ఆల్రెడీ నేను చేశాను. ఆ? ఇది ఇంతే, ఏం కనిపిస్తుంది అంతే అండి. ఓకేనా? అంటే మీరే జరపాలా? నేనే చెప్పాలి. ఇది నా ఓకే. కంట్రోల్లో ఉంది ఇప్పుడు. అది ఇది ఉపధాలో. అంటే ఇది నుమ్. సరే, శోపదేశం అంటే ఏంటి? షకారానికి సకారంగా మార్చుకోవడం. నోపదేశం ఏంటి? నకారం అనాటి నకారం. నామాచడం నాకారంగా. ఇది తుంటే ఏం చూస్తారు? ఇది ఇటు అంటే నుమ్ నుమ్మాగమం నుమ్ యాక్చువల్గా ఆగమం. ఇది ఏం చెప్తుంది? ఇకారము ఇకారాంత అవనిది. ధాతువులకి నుమ్మాగమం వస్తుందని చెప్పి నుమ్మాగమం. ఇకారాంత ధాతువులు కాదమ్మా. ఏం చేస్తున్నావు దాన్ని? ఇకారాంతంని అంతములో. ఇచ్చి చేస్తున్నామండి. ఇత్తు చేస్తున్నాము. ఏం చెప్పాలి మరి? అదేంటి? ఈ ఇకారము దిత్, ఇత్తు ఇకారము చేసినటువంటి ఇత్తైనది. ధాతువులు. ఇదిత్ ధాతువులకి ఈ ఇత్ ఈ ఆగండి. ఇత్ ఇదిత్. ఆగండి. ఇకారం. ఆగండి. ఇదిత్ అంటే ఏంటి? ఇకారము ఇత్తు చేసిన ధాతువు. ఇత్ అంటే ఇకారం ఇత్తు చేసిన ధాతువు. ఇదిత్ అంటే ఇకారము ఇత్తు చేసిన ధాతువు. దాన్ని ఎలా చెప్తారు? ఇకారం ఇత్ అంటే ఇకారాన్ని ఎలా చెప్తారు? ఇదిత్ ఇహి.
నేను అడిగిన ప్రశ్న వినండి. ఇకారముని ఎలా చెప్తారు? ఇత్ అంటాం. ఇత్. ఇత్ అంటారు. ఆ, ఇకారాన్ని ఇత్తుగా చెప్తారు. ఉమ్. లోపం చేసిన దాన్ని ఏమంటారు? లోపం చేయడం ఇత్ ఏమంటారు? ఇత్ అంటారు. ఇత్ అంటాం. ఇత్ అంటాం. సో ఇప్పుడు ఇత్ ఏమైపోయింది? తకారం ఏమైంది? ఇది దకారం అండి. దకారం. జలాం దకారం. జషోంతే. హా. జలాం జశోంతే ద్వారా ఏమైంది? అది దకారం ఇది అయింది. దకారం అయింది. మీరు చెప్పండి దకారాన్ని ముని గారు. దకారం. ముని గారు మీరు చెప్పండి. 1కి 3. 1కి 3. 3 ఉంటే ఓహో, 3 మీరు అంటే మునిగారు 1. చెప్పమంది. 3 ఉంటే ఒకటి. మునిగారు చెప్పమంది కారణం అదా? సో 3 ఏంటిది? 3 ఏంటిది? మా ఇందిర గారు 3 ఏంటిది? వర్గీయ అక్షరం 3 అన్ని జష్. ఒకటి ఏంటిది? జస్ట్ ఒక్కటది సర్ సర్ చర్ర. సూపర్ ముని గారు. చర్ర. 100 పాయింట్స్. జష్ 3, చర్ర 1. 4వది ఏంటిది? జస్ ఝష్. 4వది జస్ట్ ఝష్. పంచమ వర్ణాలు ఏంటివి? యమ్. యమంగనం. యమాంగనం యమ్. ఏం చెప్పాలి? యం. యం యం యమ్. తర్వాత ఎర్ర ఏంటిది? ఎర్ర అంటే ఉమ్, ఊష్మాల అన్ని వర్ణాలు. యవనాలు. అన్ని వర్ణాలు. అన్ని అన్ని వర్ణాలు. వర్ణాలు ఏది వదిలేసి? హకారం. హకారం వదిలేసి. అకారం వదిలేసి అన్ని అన్ని కవిత వ్యక్తులు. గారు ఒక డౌట్ అడగచ్చా? అడగండి. ఇక్కడ ఇదిత్తుకు నుమ్ము వచ్చింది కదా, ఈ కారంతో ఎండైన ధాతువులకు కూడా నుమ్ము వస్తుంది కదా. ఎవరు చెప్పారు అట్లా? ఈ కారంతో వికారంతో ఎండైన వాటికి నుమ్ము వస్తుందని ఎవరు చెప్పారు? నాకు చెప్పలేదు గుర్తొచ్చింది. అనుకుంటున్నాను. అట్లా కాదు. ఇత్తు చేసినప్పుడే వస్తది. ఇకారాన్ని వది ధాతువు ఏమైంది? 100 అయింది. కరెక్ట్. ఏమైంది ఇక్కడ? వదిలో ఏం చేసాము? ఇకారాన్ని ఇకారం ఇత్తు ఏం చేసాము చేశాం? కాబట్టి ఇకారం ఇత్ చేసి. అంటే దాన్ని ఏమనాలి? ఇత్తు అనాలి. చెప్పండి మీరు. ఇత్ ఇదిత్ అయింది. ఇత్తు ఇదిత్తు. ఇట్లా మొత్తం ప్రాసెస్ చెప్పండి. మీ మైండ్ లో ప్రాసెస్ ని నాకు బయటకు చెప్పండి. ఓకే. ఇత్తు కాబట్టి ఇదిత్ అంటే ఇకారాన్ని ఇత్తు చేసాము. ఇత్తు అంటే ఏంటి? ఇకారాన్ని ఇత్తు. ఇత్తు చేసాము. ఇకారానికి ఇత్తు సంజ. ఇకారానికి ఇత్తు సంజ ఎలా చెప్పారు? ఉపదేశే. అర్జునునాకి ఇత్ సో దాన్ని ఏం చేశారు? ఈకారాన్ని ఎత్తు చేశారు. ఏంటది? ఎత్. ఇక్కడ ఏమన్నమాట? ఈదెత్. ఏం చెప్పాలి యాక్చువల్ గా? అది ఈదెత్. అర్థమైందా? సో దేని చేసాము? ఈదెత్. ఇది ఈదెత్. ఉకారాన్ని ఉత్ అంటే ఏం చెప్తారు? ఉదిత్ అనునాసిక చెప్పండి. ఇప్పటి నుంచి మనం కరెక్ట్ వేలో నేర్చుకుందాం. ఓకే. ఉదిత్ ఉదిత్. ఇక్కడ ఈదిత్. ఇది ఉంటే రకారాన్ని రిదిత్ రేదిత్. రేదిత్. అంటే ఏంటి? రికారము ఎత్తయింది. దానికి ఎత్తు సంజ పెట్టారు కదా ఉపదేశము ద్వారా. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ కూడా మీరు ఇదిత్ అని రాసుకోండి. ఇందాక మీరు రాసుకొని ఉంటే ఇదిత్ అని రాయండి. నేను రాయలేమో, నేను రాసుకుంటా. ఇప్పుడు నేను వింటున్నా కేవలం. నేను ఇది పంపిస్తాను మీకు ఎనీవే. ఓకే. ఓకేనా? సో అలాగంటే ఏమేమి చూడాలి? ఫస్ట్ ధాతువు ఉండగానే ఏమేమి ఎత్తులు ఉంటాయి? అత్తు ఎత్తు. అత్తు అత్తు ఎత్తు. ఏమైంది అది? ఆదిత్. ఇత్. ఆదిత్. 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 తర్వాత వికారంతో ఉంటది ఆదిత్. ఈదిత్. 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 ఉదిత్. ఉదిత్ ఉదిత్. ఓదిత్. రిదిత్ రిదిత్ రిదిత్. తర్వాత ఇంకేముంటాయి? అంతే. రేదిత్. రేదిత్. ఇవురు. ఓకేనా? తర్వాత ఆ నుంచి రి వరకు. అర్థమైందా? ఆ ఈ ఊరి. తర్వాత దాంట్లో ఫోకస్ చేయాల్సింది ఏంటిది? ఈదిత్. ఈదిత్. ఈదిత్తులో ఏముంటుంది? నుమ్మాగమం. ఏమొస్తుంది? నుమ్మాగమం. ఓకేనా? ఓకే. కంప్లీట్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే అర్థమైందమ్మా. ఇది 3వ పాయింట్ చెప్పలేదు. సో ఇప్పుడు 3వదా? ఈదిత్ చెప్పుకున్నాగా. అచ్చా, ప్రత్యయాలా? ప్రత్యయాలు. సో ప్రత్యయం ఏంటిది? ప్రత్యయం అమ్మా అడగండి. సత్వ ఒక్కసారి కింద దింపరా? వద్దు, అది అయిపోయింది. దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. అది మీకు చెప్పేసి అర్థం కదా మీరు ఇప్పుడే వచ్చినట్టున్నారు కదా.
అవును. ఇప్పుడు వస్తే మీకు అర్థం కాదు సత్వాధికార్యాలు ఇంకా. అంటే అదే ఇప్పుడు మీ ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు అది అర్థం కాదు. దానికి మళ్ళీ 1 అవర్ టైం పడుతుంది. ఓకే, ప్రత్యయం పైన ఉండడం అదొక చెప్పరా ఒకసారి. ప్రత్యయంది కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రత్యయం ఫస్ట్ పైన. నుంచి ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదో అది అడగండి, చెప్తా. ఓకే, ప్రత్యయం అవునా కాదా? ఫస్ట్ ప్రత్యయ భాగంలో ఏంటి? ఈ ప్రత్యయం అవునా కాదా? ఓకేనా? ఓకే తర్వాత అండి. అది ప్రత్యయం అయినప్పుడు ఏం చేయాలి? వెంటనే సంజాలి నిత్సంజాలి. ఇత్తి సంజలు చూడాలి. సో ఇత్తి సంజలు చూసిన తర్వాత మళ్ళీ మూడోది, ఆ ఇత్తి సంజలలో మనకి ప్రత్యయాలలో కొన్ని ప్రత్యయాలు విశేషంగా ఉన్నాయి. ఏం ప్రత్యయాలు అవి? ల్యుట్, ల్యుట్, నుళ్. అణువుల్. ఈ 2 ప్రత్యయాలను మనం గమనించాలి. ఓకే, ఈ 2 ప్రత్యయాలను మనము గమనించాలి. సో ల్యుట్లో ఏమైంది? యుకారాన్ని అంటే యు లుక్లో యు యు అనస్. మిగులుతుంది. యు మిగులుతుంది, దానికి అనా వస్తుంది. యుకి అనా వస్తుంది ఆదేశం. ఆదేశం. ఊకి ఊకి అకా అకా ఆదేశం వస్తుంది. అక్క. ఊకి ఎందుకంటే అకా ఆదేశం. నుల్లో ఊ మిగులుతుంది, దానికి ఆ, అకా ఆదేశం వస్తుంది. అంతే అండి, సూపర్. ఓకే, తర్వాత ఇంకేంటి? అప్రిక్తం. 4వది ఏంటి దీంట్లో? అప్రృక్తం. అప్రిక్తం. సో అప్రిక్తం అంటే ఏం బాగా చెప్తున్నాము? అర్థమైంది. అపృక్తం అంటే చివరగా మిగిలిన పదాంతంలో ఒక అక్షరం ఉంటే దాన్ని అపృక్తం అంటాం. యాక్చువల్గా అప్రిక్తం అంటే ఏంటి? ఒకటే లెటర్ ఉండడం, ఒక ఏకాక్షరం. ఏకాక్షరం. ఓకేనా? ఏకాక్షరం. ఒక్క అక్షరం ఉండడాన్ని అప్రిక్తం అంటాం. ఓకే, సో ఆ అప్రిక్తము ఎక్కడ ప్లేసు ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ అక్కడ మనం దేని చివరగా. పట్టుకొచ్చాము? వకారాన్ని పట్టుకొచ్చాం. అవునండి. అవునా? సో చివరిగా ఉండాలి. చివరిగా అంటే అప్రిక్తం అంటే చివరిగా దానికి ఆ సకారానికి వస్తుందిలే. సో ఇక్కడ మాత్రం చివరి అవసరం లేదు. జస్ట్ వినండి. ఏంటి? అప్రిక్తం ఉంటే చాలా. అప్రిక్తం ఎలాంటిదై ఉండాలి? వకారప్రిక్తం. ఏంటి? వకారప్రిక్తం. సో వకారప్రిక్తంకి ఏమైతుందన్నారు? లోపం లోపం అవుతుంది. లోపం జరుగుతుంది. వకారప్రిక్తానికి లోపం జరుగుతుంది. సో ఆ వకారప్రిక్తం ఉండేటువంటి ప్రత్యయాలు ఎన్నున్నాయి? 6. 6 ఉన్నాయి. ఏమంటవి? క్విన్, క్విప్, విచ్, విట్, విత్, విచ్, 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 విచ్వి. ఓకేనా? ఉత్తమం. క్విప్, When you keep ఆ, with విచ్, నిత్యుడు. విట్, విచ్, విచ్, రెండు జోడి పదాలు చెప్పుకోవాలి. అంటే అప్పుడు మీకు వస్తుంది. ఓకేనా? మరి దాన్ని పాటలాగా పెట్టండి ఒకసారి. పెడతా. యా, సో ఇప్పుడు వినండి ఒకసారి. యాక్చువల్గా క్విన్, క్విప్, విచ్, విట్, క్విన్, క్విప్, విచ్వి, ఏతే ప్రత్యయాః వా సహితః వకారః. ఓకే. మొత్తము ప్రత్యయం దాని వచ్చింది, లోపం వరకు రాయండి, అట్లా అయిపోయి ఒక పాట వచ్చేస్తుంది. అంతే చేసేద్దాం. ఇదానీం సమయః అభూత్ కవిత. అవును, అమ్మ సమయం. ఒకటి దీంట్లో ఒక్క నిమిషం అమ్మ. యాక్చువల్గా నేను చూపిస్తా అన్నది చూపించలేదు. ఒకసారి వినండి ఇది. అమ్మ ఇది చెప్పండి. మూడోది దిగరా ఒకసారి. ఇంకేం మూడోది? అబ్బా ఏమో నేను అసలు దానికే లేను. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రత్యయం కన్నా పైన ఉన్నది ఒక ప్రత్యయం పైన చూస్తా చెప్తాను. సోనోపదేశ అది దాని కింద ఆ ఇత్తుల గిగి కురుదు గిదేది కుర్దన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఉపధాలో అప్పుడు లేని ఉపదాలో రా ఉంటే అది చెప్పండి. ఒక నిమిషం. ఉపధాలో రే కాదు, రా అనద్దు, దాన్ని ఏమనాలి? రేఫా. లేదంటే కారం పెట్టండి. ఏం పెడతారు? ప్రకారం. పెట్టమంటారు. కారం పెట్టాలి, అన్నిటికీ కారం పెట్టాలి. ఎప్పుడు ఇట్లా హల్లుగా కనిపిస్తున్నప్పుడు రకారం లేదా రేఫ. ఓకే, ఓకే. ఈ ఉపధాలో ఎవరు ఉండాలి? రకారం గాని రేఫ గాని ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక విషయం తీసుకున్నాము. ఏంటది? కుర్ద్. ఒక ధాతువు తీసుకున్నాము. ఏంటది? కుర్ద్. ఓకే, ఈ కుర్దులో ఏముండాలి? ఇప్పుడు మనం ఇక్కడ మన పాయింట్ చూడండి. ఫస్ట్ ఆ ధాతువు అక్కడ ఉంది, సరే. సో మన పాయింట్లో ఆ విషయాలు ఉన్నాయా లేదో గమనించండి. ఉపధాలో రేఫ ఉందా? ఉంది. సో ఉపధాలో రేఫ ఉంది. ఓకే, నెక్స్ట్ రేపకి ఉపధాలో ఇక్ వర్ణము. రేఫకి ఉపధ ఏమొస్తుంది? దానికి పూర్వం. రేపకి ఉపధ ఏంటి? దానికి పూర్వం. ఫస్ట్ అది గమనించండి. దానికి పూర్వం అని చెప్పండి. రేపకి ఉపధ
దానికి రేవాకి పూర్వం పూర్ణం సో రేపకి పూర్వం ఏముండాలి ఇక్ ఎక్కువ ఇక్కువర్ణం వర్ణం ఉంది ఉంది ఏముంది అక్కడ ఉకారం ఉంది ఊ ఉంది తర్వాత సో ఏం కావాలి అది దీర్ఘం కావాలి. దీర్ఘంగా దీర్ఘం ఉంది. దీర్ఘం కావాలి ఇప్పుడు ఇదేంటిది ఊరుది కావాలి ఊ అయింది ఊ. ఇప్పుడు కూర్త ఏమైంది కూర్దై ఊర్ద్ కూర్త అయింది ఊర్ధ. అర్థమైందా ఓకే అమ్మా చాలా సింపుల్ గా మంచిగా క్లియర్ గా అర్థమైందా చాలా ఇది ఓకే. ఎంత టిప్కలో అనుకున్నా ఇది నేను వినలేదు అప్పుడు ఆగిపోయింది అదే ఇది. అదే అదే ఇవన్నీ అమ్మాయి చూసుకుంటే ఓకే ఓకే ఈ రోజు పాఠం ఏంటి? ఈ రోజు చాలా పాఠం బాగా ఏంటి? అర్థమైంది. అమ్మ ఈ రోజు పాఠమే ఇదంతా ఓకే ఆహా. సో ఇదండి ఇది పేరు ఓకే. నేను రాసుకుంటాను మళ్ళీ అంటే. రాసుకోండి రాసుకోండి ఒక దాంట్లో నిమిషం గ్రూపులో వినండి పెడతారు ఇది ఒక్కసారి ఆ, వినండి సరే మ్మ్. వింటున్నా. నేను ఇది చూపిస్తున్నా గమనించండి జస్ట్ ఒక ఫటాఫట్ చెప్పేస్తాను మ్యూట్ లో పెట్టేస్తుంది ఎవరిదో మ్యూట్ పెట్టుకోండి అమ్మా టైం మీ దగ్గర ఉందో చూసుకోండి. టైం అయిపోయింది. చూస్తున్నా 2 minutes ఉంది 1 minute లో ఇది కంప్లీట్ చేస్తాను ఆ, అచై షీత్ అచై షీత్ అనేది మీకు తెలుసు ఏ లకారం విధిలింగ్ లుంగ్ ఓకే లుంగ్ అచై షీత్ తర్వాత లుంగ్ లకారం అది అతడు ఈ రోజు ఎన్నుకున్నాడు ఓకే అతడు ఈ రోజు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాం ఇక్కడ చీ చేయనే అంటే ఇప్పుడు ఇది ధాతు అవునా ఇది ధాతువు అని చెప్పుకుంటున్నాం ఫస్ట్ ఇదేంటిది యాక్చువల్గా ఇది ఒక ధాతువు కాబట్టి భూవాదయో ధాతవ హలంత్యం ద్వారా ఈ ఇత్తు సంజలవన్నీ చూస్తాము తస్య లోప అదర్శనం లోప మిగిలింది ఏంటి చీ మిగిలింది ఇప్పుడు చీ అనేది దీనికి ఏమొచ్చింది ధాతు సంజ్ఞ ధాతువుకి అవునండి. ఆల్రెడీ చెప్పుకున్నాం అది ధాతువు పాఠంలో ఉంది తర్వాత ఇప్పుడు దానికి ధాతు సంజ్ఞ వచ్చింది సో అప్పుడు అదేంటిది మనం చేసేది ఈ కాలం చీన చేస్తున్నాం ధాతు లుంగులకారం చేస్తాం భూత లుంగ్ల. లుంగులకారం కాబట్టి అదేంటిది కాలం భూత భూతకాలం భూతకాలం సో భూతకాలం. భూతే అనే వేరే సూత్రము తర్వాత లుంగు ప్రత్యయం పరశ ప్రత్యయాన్ని ఎక్కడ రాస్తారు పరములో ప్రత్యయము పరశం తర్వాత అప్పుడు చీ లుంగ్ అవుతుంది. సో ఇప్పుడు చి లుంగి ఏంటి చీ లుంగి లుంగి. శ్రీలింగి అమ్మా ఇది అద్యతనం భూత కదా అది అవును అవును అవునండి. ఇక పైన ఓకే. చూస్తారా అతడు ఈ రోజు ఎన్నుకున్నాడు ఓకేనా ఓకే ఈ రోజు అంటే ఈ రోజే తర్వాత ఇదేంటి లుంగిలో మళ్ళీ ఇత్తు సంజలు చూసుకుంటాము అవునా అంతా కంప్లీట్ అయిపోయాక మిగిలింది చి ల్ ల్. ఆ, ఇప్పుడు ఏమైంది ఇంకా ప్రత్యయము పరశ్చ ఇప్పుడు శ్రీ లుంగి లుంగి అని చెప్తున్నాము ఎప్పుడైతే అది లుంగి అయిందో సో దానికి ఏం ప్రత్యయం రావాలి చి శ్లీ శ్లీ అవునా శ్లీ అనేది వస్తుంది అర్థమైందా లుంగు లకారం ఎప్పుడైతే నువ్వు చేస్తావో దానికి ఏం ప్రత్యయం వస్తుంది శ్లీ. శ్రీ శ్లీ సో అప్పుడు ఏం చేస్తున్నాం మనము ఈ శ్లీని గుణం పట్టుకొచ్చి చేస్తుంది గుణం కాదు ఓహో. శ్లీని చీని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినాం పట్టుకొస్తామండి. పట్టుకొచ్చినాం అది పట్టుకొచ్చిన తర్వాత శ్లీ స్థానంలో ఎవరు వస్తానంటున్నారు శ్లే. శ్లే సిచ్ సిచ్. సిచ్ శ్లే. వస్తా అంటుంది అంటే శ్లీకి ఆదేశం సిచ్ ఓకే అవునండి. సిచ్ వచ్చింది ఆ సిచ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ప్రత్యయాలు వచ్చాయంటే ఇత్తు సంజలు చూస్తాం చూసిన తర్వాత ఓకే. మిగిలింది ఏంటి సకారం మిగిలింది స సో ఇప్పుడు ఎవరి అధికారంలో ఉంది లకారము లస్య రసాధికారం లస్య అధికారం. లస్యాధికారం లస్యాధికారంలో ఏమేమి ఉన్నాయి మరి ఇప్పుడు ప్రత్యయాలు. రసాధికారాలు పరస్మై పదిలు కూడా ఉంటాయి కదా చెప్పాను కదా 2 పదులు 2 పదులు తర్వాత ఇంకా అన్ని ప్రత్యయాలు అవునండి. అన్ని ప్రత్యయం పరస్మై 10 ప్రత్యయాలు ఆత్మని 10 ప్రత్యయాలు ఫస్ట్ మొత్తానికి ఓకే. పేరు పెట్టింది ఏంటి పరస్మై 10 ప్రత్యయం ఓకే టైం అయిపోయింది ఇదండి సో ఇది నేను మీకు పంపిస్తాను యా అమ్మాయి దాంట్లో పెట్టండి మళ్ళీ